ఈరోజు మా వారితో కలిసి నెల్లూరు వెళ్ళబోతున్నాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ ఏం వండాలి? ఇప్పుడైతే నేను రెడీ. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా. నేను వచ్చే వరకు అన్నతో గొడవ పడకూడదు, ఓకేనా? I'm a very good girl, send me old teacher, my dear brother. కారులో షికారుకెళ్ళే పాల బొగ్గల పసిదేట. ఇంట్లో మీ ఆవిడ వండింది బాగుంటుందా? అంటే అది రామ్ ఇది నాది నా కోసం. చెట్టుకే నేచురల్ గా పండిన కాయలు ఎక్సలెంట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ నదికి పేరు కూడా ఉంది, పెన్నా నది. కృష్ణాపట్నం పోర్ట్ అనేది చాలా బిగ్గెస్ట్ పోర్ట్ ఇది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుమ్. ఈరోజు మా వారితో కలిసి నెల్లూరు వెళ్ళబోతున్నాను. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ ఏం వండాలి, ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూసుకొని వండేద్దాం. వండేసిన తర్వాత మా వారు నేను కలిసి తినేసి ఈరోజు మేము నెల్లూరు బయలుదేరుతున్నాం. ఈరోజు నెల్లూరు వెళ్తున్నానని సంతోషం ఒకవైపు, ఇప్పుడు మా ముగ్గురు మేట్స్ రాలేదు, అదొకటి. ఇప్పుడు నేనే అంతా లంచ్ చేసుకోవాలి. ఎందుకు రాలేదంటే మా జ్యోతికి ఈరోజు మ్యారేజ్ డే, అందుకని సెలవు పెట్టేసింది. మా సుజాతకి ఫుల్ ఫీవర్ కాబట్టి తను కూడా సెలవు పెట్టేసింది. మా రామేశ్వరి అయితే అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళిపోయింది. ఫ్రిడ్జ్లో 2 వంకాయలు ఉన్నాయి, ఇది ఫ్రై చేసేద్దాం. ఇప్పుడే మా ప్రసాద్ వచ్చాడండి. నేను ఒక్కదాన్ని ఇన్ని బాధలు పడుతున్నానని మా ప్రసాద్ వచ్చాడు. థ్యాంక్ యూ ప్రసాద్, నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. చక్కగా కెమెరాను పట్టేసుకొని నేను ఒక్కదాన్ని ఇలా కోసుకుంటూ షూట్ చేయలేనని మంచిగా వచ్చేసిండు. థ్యాంక్ యూ. ములక్కాళ్ళ పులుసు పెట్టేద్దాం ఈరోజు. మా మీఠీకి కూడా చాలా ఇష్టం. మా మీఠీ అబ్దుల్ని ఇంట్లో వదిలేసి మా వారు నేను ఇద్దరమే చెక్కేస్తున్నాం అనమాట ఈరోజు. కాబట్టి మీఠీకి ఇష్టమైన చికెన్ కర్రీ వండుతున్నాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి వంకాయలు మంచిగా మూదబెట్టేసి దమ్ ఇచ్చేసాను అనమాట. నా కోసం ప్రసాద్ మంచిగా డ్రై ఫ్రూట్ స్మూతీ చేసి ఇచ్చాడు. ప్రసాద్ని అడుగుదాం. ప్రసాద్ ఏమేమి వేసి చేసావు? అంతే వేసావా? చాలా బాగుంది. ఇలారా, నీకు ఎవరు చెప్పారు అలా వేస్ట్ చేయమని? నేనే చెప్పా. చికెన్ కర్రీ కోసం నేనే కట్ చేసుకుంటున్న ఉల్లిపాయలు. చికెన్ మా మీఠీకి చాలా ఇష్టమైన చికెన్. ఈరోజు వండేసి వెళ్ళిపోతే తను చక్కగా తింటాను. ఈరోజు సాటర్డే, అందుకని తను ఇంట్లోనే ఉంది కానీ లేవలేదు. హాలిడే అయినా మా అమ్మాయి మంచిగా 11 దాటిన తర్వాత లేస్తుంది అనమాట. పన్నీర్, ఇది నా కోసం, నాకు ఇష్టమైన పన్నీర్ నా కోసం. స్పెషల్ మసాలా వేసి నేను పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. నాకు ఇష్టమైన పన్నీర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను ప్యాక్ చేసేసుకొని కార్లో తిందాం అనుకుంటున్నా. కుకింగ్ అయిపోయింది, నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు కార్ జర్నీ కాబట్టి చెవిలో మెడలో చేతులకి ఏం వేసుకోలేదు. కార్ ఎక్కగానే మంచిగా తినేసి రెస్ట్ తీసుకుంటాను. నెల్లూరు ఎక్కువ జర్నీ టైము హైదరాబాద్ నుండి, కాబట్టి నేను నెల్లూరు రీచ్ అవుతున్నాం అనగా బ్యాగ్లో ఉంటాయి అనమాట నా ఆర్నమెంట్స్ అన్నీ. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇప్పుడైతే నేను రెడీ. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా. మా వారు కూడా నెల్లూరు వెళ్ళటానికి రెడీ అయిపోయారు. లంచ్ చేసేద్దామా?
టైం అవుతుంది, చేసేద్దాం ఇప్పుడే. యా ఓకే. చికెన్, ములక్కాడ పులుసు, ఎంజాయ్. నా కోసం ఇక్కడ ప్యాకింగ్ అయిపోయి మంచిగా కార్లో కూర్చుని తినటానికి రెడీ. ఇక్కడ మా వారి కోసం కరీం చక్కగా ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాడు. థ్యాంక్ యూ కరీం. ఇక్కడ నా కోసం మా ప్రసాద్ చక్కగా మామిడి పండును కోసి దాంతోపాటు పెరుగు కూడా పెట్టే ప్రసాద్ ప్యాకింగ్లో. మా మీటి రాణి ఇప్పటికి దిగి వచ్చింది. నీకోసం చికెన్ కర్రీ ఉంది. డ్రమ్ స్టిక్ కర్రీ కూడా ఇష్టం కదా. తినేసి ఏం చేస్తావు? అన్నతోటి బాగా గొడవ పడుకుంటూ నేను వచ్చే వరకు అన్నతో గొడవ పడకూడదు, ఓకేనా? I'm a very good girl, send me old teacher, my dear brother. మా వాహనం ఇదే. ఇందులోనే ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాము. థ్యాంక్ యూ ప్రసాద్. ఇప్పుడు మేము 1 గంట ఎంత అయిందండి టైము? 1:30 అవ్వలేదు ఇంకా. ఇక్కడ ఉంది టైం 1:16. ఇప్పుడు బయలుదేరాం ఇంటి నుండి. ఎప్పటి వరకు రీచ్ అవుతాం నెల్లూరు? 6 అవర్సా? చూద్దాం. 6 అన్నారు. మీరు నేను ఒక బెట్ వేసుకుందామా? 7 hours. వెళ్ళేసరికి 9 o'clock అవుతుంది నా బెట్. 9 దాటుతుంది, 9 లోపల మాత్రం వెళ్ళలేము. ఏమంటారు ఇప్పుడు? 9 ముందు వెళ్తే మీరు నాకు 5,000 ఇవ్వాలి, 9 దాటాక వెళ్తే నేను మీకు 5,000 ఇస్తా, ఓకేనా? సరే నేను 5,000 ఇవ్వను, 500 ఇస్తా. 200 ఇస్తా. కారులో షికారుకెళ్ళే పాల బొగ్గల పసిదేత. ఓకే అండి, ఇప్పుడు కార్లో నెల్లూరు వస్తుందనగా నేను చక్కగా రెడీ అయిపోయి మా వెంకురెడ్డి అన్నయ్య ఇంటికి వచ్చాను. ఇక్కడ చూడండి, అసలు మా పిక్స్ అన్నీ కూడా చక్కగా పెట్టి చక్కగా అరేంజ్ చేశారు కదా. మా వెంకురెడ్డి అన్నయ్య, మా వదిన, ఇది మా ఇంట్లో బయట దిగిన పిక్. తర్వాత నేను మా వారు ఒక యాడ్ చేసాం, మీటి కూడా వెంకురెడ్డి అన్నయ్య వాళ్ళ బాబు, మేము నలుగురం కలిసి ఒక యాడ్ షూట్ చేసాము. అప్పుడు దిగిన పిక్ ఇది. మిగతా పిక్స్ అన్నీ అసలు అన్ని స్వీట్ మెమొరీస్. ఇక్కడ ఇది మాకు ఇచ్చిన రూమ్ అన్నమాట. అంటే మాకు ఇచ్చిన రూమ్ కాదు, మా కోసమే కట్టిన రూమ్. అబ్బా చాలా క్యూట్గా ఉన్నాం కదా ఇద్దరంని, సూపర్. ఇప్పుడు ఇక్కడ మంచి డిన్నర్ కూడా రెడీ చేసేస్తున్నారు. నేనైతే నైట్ టైం డిన్నర్ అయినా కార్లో మంచిగా, మీకు తెలుసు కదా ఏమేమి వండుకొని తీసుకొచ్చాను, అన్నీ కూడా బాగా తిని నా కడుపు ఫుల్గా అయిపోయింది. మా వారు ఇక్కడ డిన్నర్ని ఎంజాయ్ చేస్తారు. నాటుకోడి గారెలు, వేడివేడి గారెలు. నాటుకోడి స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు, సూపర్. నెల్లూరులో మంచి విందు భోజనం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా వండేసి ప్రేమగా, ఈ ఫుడ్లో అంత ప్రేమే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మా వదిన చక్కగా ప్రేమతో వండి, కానీ నేను రేపు మార్నింగ్ తింటలేదు, డైట్ మాట. ఎలా ఉంది ఫుడ్? సూపర్, ఎక్సలెంట్. ఫుడ్ చాలా బాగుంది. ఇంట్లో మీ ఆవిడ వండింది బాగుండదా?
అంటే అది రే రామ్ నెల్లూరులో బ్రేక్ఫాస్ట్ టైం. ఈరోజు సండే, కరెంట్ పోదంట, కానీ మేము వచ్చిన బంపర్ ఆఫర్ ఈరోజు కరెంట్ పోయింది. నా కోసం ఫిష్ తలకాయ, అంటే నైట్ నేను తినలేదు, ఇప్పుడు తింటానని చెప్పాను. ఇప్పుడు అయినా మార్నింగ్ కాదు, 12 o'clock అయ్యింది. 12 o'clockకి మా బ్రేక్ఫాస్ట్. మామిడికాయ ముక్క, వావ్, ఇది నాది నా కోసం. మా వారు, నేను, మీఠి, ఇంకా మా చింటూ. ఈరోజు మా వారి చేతుల మీదుగా అంజనా గోల్డెన్ గ్యాలక్సీ ప్రాజెక్ట్ని ఓపెనింగ్ చేయించారు వెంకిరెడ్డి అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇప్పుడు మేము నెల్లూరులో ఉన్న కస్మూర్ దర్గాకి వచ్చాము. చింటి, ఎక్కడికి వచ్చాము మనం? ఎందుకు వచ్చాము? నీతో కలిసి నేను ఆడుకోడా? ఇక్కడ చక్కగా ఏమున్నాయి? అబ్బా, ఇక్కడ ఇది ఏం బీచ్? బీచ్ పేరేంటి? మైపాడు బీచ్. ఇక్కడ చక్కగా ఇదేంటిది, క్రాప్స్. మైపాడు బీచ్ దగ్గర శివుని గుడి. మైపాడు బీచ్ లో శివలింగం. మైపాడు బీచ్ లో శివలింగం. హాయ్ శ్రవంతి. అక్క, ఇక్కడ ఎన్నో శివలింగాలు ఉంటాయి, జ్యోతిర్లింగాలు, అన్ని టెంపుల్స్. ఇక్కడ చూడండి ఎన్ని గోపురాలు. ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలంట. ఇక్కడ ఇన్ని రకాలుగా పెట్టేశారు. ఏంటి? శివుడివి జ్యోతిర్లింగాలు ఇవి. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కటి ఉంటది కాబట్టి మనం అన్ని దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ అన్ని ఒకే దగ్గర పెట్టేశారు. మనం చూడడానికి రామలింగేశ్వరుడు, శ్రీ విఘ్నేశ్వరుడు, అట్లా అన్ని పేర్లు కూడా రాస్తున్నాయి కదా. మైపాడు బీచ్. స్టోరీ ఉందక్క. ఫస్ట్ వచ్చేది చెల్లంట, వెనక తమ్ముడు అంట. అవునవును, మా అమ్మగారు వాళ్ళకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఫస్ట్ వచ్చేది చెల్లి, అన్న వస్తున్నాడు.
ఇంక పెద్దాలో వచ్చిందంటే బట్టలు తడిసిపోతాయి. ఇంకా పెద్దది వస్తుంది. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే పగలూరే. ఇప్పుడు మేము బారాషాహి దర్గా దగ్గరికి వచ్చాము. ఇప్పుడు రొట్టెల పండుగ జరిగే చెరువు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఆ టైంలో చాలా జనం ఉంటారు కదా, చాలా. ఇప్పుడైతే మేము ఈ టైంలో వచ్చాము కాబట్టి మంచిగా చూడగలుగుతున్నాం అంతాని. ఇందులోనే రొట్టెల్ని వదిలిపెడతారు. రొట్టెల్ని ఒక్కళ్ళ చేతి నుండి ఒకరు తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ అన్ని రకాల రొట్టెలు అనేవి ఆ పండగ రోజు దొరుకుతాయి. సంతానం, ఆరోగ్యం, పెళ్ళి, ఇంకా ఉద్యోగం, విదేశాలు, భాగ్య రొట్టె, ఇలా చాలా రకాల రొట్టెలు అయితే. నేను ఎప్పుడు రొట్టెల పండగకి రాలేదు. అప్పుడు వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. స్రవంతి చెప్తుంది, ఆ టీవీలో అది న్యూస్ లో కూడా చూసేదాన్ని. చాలా ఇప్పుడు నీళ్లు బాగా ఉన్నాయి కదా, ఎలా దిగుతారు ఇందులో నుండి? ఇదంతా క్లీన్ చేస్తారా? ఇందులో నుండి దిగాలా? ఏంటి అలలు వస్తున్నాయండి? చెరువు కదా ఇది, అలలు అందుకనా? అందుకని అలల్లా వస్తున్నాయి. అయితే ఇవి దాటుకొని ఇది మరి లోతు ఎక్కువ ఉండదు, అది మొత్తం కడతారా? ఓకే. వాడు వచ్చున్నారంటే లోతు అంతవరకే ఉంటుంది అనమాట. అవునవును, అక్కడ ఓన్లీ ఇక్కడ నుంచొని మనం ఆ రొట్టెల్ని తీసుకొచ్చా అనమాట. ఆ బోర్డ్స్ మీద రాసుంటాయి అన్నమాట. సంతానం రొట్టె, ఆరోగ్యం రొట్టె అని రాసుంటే మనకి ఏది కావాలో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెని తీసుకోవచ్చు అనమాట. అక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. అది నరసింహస్వామి కొండ అది. ఓకే, నువ్వు వెళ్ళావు అసలు అంత అక్కడికి? గుడి ఉంటుంది కదా. ఈ నదికి పేరు కూడా ఉంది, పెన్నా నది. ఇక్కడ ఎండ అయితే బాబాయ్ చాలా ఎక్కువగా ఉంది ఎండ. పెన్నా నది అని పేరు అంటే ఈ నదికి. ఇప్పుడు నెల్లూరులో ఉండే మామిడి తోట కాయలన్నీ కోసారు స్రవంతి. పచ్చళ్ళు పెట్టేసుకుని ఉంటారు కదా. మామిడికాయలకి మంచిగా డ్రెస్సెస్ వేస్తారు, ఎందుకంటే వాటర్ డ్రాప్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటర్ పడతాయని, మచ్చలు రాకుండా కదా. నేచురల్ ఇలాగే పండిపోతాయి కదా చెట్టుకి. వేయకుండా పెంచుతారంట ఇవి.
ఏంటి ఇదా ఈ ఫామా ఆర్గానిక్ అయితే ఆర్గానిక్. అసలు మామిడికాయలు అయితే చాలా క్యూట్గా మంచిగా ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తున్నారు. నేచురల్. వర్షానికి అయితే చాలా పళ్ళు రాలిపోయినవి. ఈ రాలిపోయిన పళ్ళని ఏం చేస్తారండి? కవర్లో నుండి మంచిగా బ్యూటిఫుల్గా ఉన్నది, అందుకనే కడతారు కదా. కదా మార్క్ కూడా మార్క్ ఒక్కటి లేదు. ఎంత బాగుందో. ఒక మామిడి కాయని తినాలని ఉంది. ఇది కోస్తామా? అది చూడ. ఇది దీని మీద ఏదో జిగురు జిగురుగా ఉందేంటి? ఏంటిది జిగురు జిగురుగా ఉంది? ఆహా, మామిడికాయ లోపల నుండి వచ్చిన ఫ్రెష్గా ఒక మామిడికాయ పండ. ఇది దీన్ని కోసేసి తినాలని అనిపిస్తుంది. ఇది కలర్లో ఉంది శ్రవంతి. దీన్ని కాయ అంటారా పండు అంటారా? పండే లెక్క. పండే. ఇంకా బాగా పండితే ఇంకా బాగా పైన పడుతుంది. ఇది టేస్ట్ చేద్దాం. ఇది కవర్ పెట్టకుండా చెట్టుకాయ. ఇది కవర్ పెట్టిన చెట్టుకాయ. కానీ రెండిట్లోనంట, ఈ రెండిట్లో కూడా ఇదే టేస్ట్ ఉంటుందంట. ఎందుకంటే దీనికి బాగా ఎండ తగిలి, ఇది చెట్టుకి న్యాచురల్గా ఎండది తగిలిన కాయ. ఇది అయితే ఎండది తగలకుండా దీనికి మంచిగా కవర్ వేస్తారు కాబట్టి దీనికి ఎండ తగలదు. ఇదే టేస్ట్ అని చెప్తున్నారు వీళ్ళు. కానీ అమ్మేటప్పుడు ఇది బెస్ట్ అంట. ఇలా ఉంటేనే కదా అందరూ అందంగా ఉందని తీసుకుంటారు. ఇలా దీనికన్నా దీనికే కదా ఎక్కువగా ఓటేస్తారు. నా కోసం వీళ్ళు కట్ చేసి ఫ్రెష్గా ఇప్పుడే కోసి ఇచ్చారు. ఇప్పుడు ఇది టేస్ట్ చేయమంటున్నారు, చేసేద్దాం. ఫ్రెష్గా మామిడి తోటలో కూర్చొని ఇప్పుడే కట్ చేసిన కాయని తినాలంటే అదృష్టం ఉండాలి. ఈరోజు ఈ అదృష్టం నాకు దక్కింది. ఇవి రెండు రకాల మామిడి పళ్ళు. ఒకటి ఇమాం పసంద్ అంట. ఇది ఇమాం పసంద్. ఏ బైగన్పల్లి మేడం, ఏ బైగన్పల్లి. ఇది ఇమాం పసంద్. ఎలా ఉందక్క? అమ్మా సూపర్ రా, సూపర్ అంటే సూపర్. ఫ్రెష్గా చెట్టుకే నేచురల్గా పండిన కాయలు. ఎక్సలెంట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నాకు ఇష్టమైన ముంజళ్ళు. హాయ్ బేబీ, నీకు ఇష్టమేనా? ఇష్టమే, తిను. స్పూన్ తోటి స్పూన్ ఇవ్వండి అమ్మా పాపకి. అక్క నీకు స్పూన్ కావాలా? నాకు స్పూన్ కావాలి. చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళం అంటే దీని మధ్యలో కొంచెం ఇలా నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు తాగేసి ఇలా చెయ్యి ఇలా లోపల పెట్టి ఇలా గుంజి వస్తుంది అన్నమాట. అలా తినేవాళ్ళం. సూపర్. చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇప్పుడు మల్లె పువ్వులు పెట్టుకుని అబ్బా సూపర్. బాయ్. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇంకా ఈ నెల్లూరుని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఈ నెల్లూరుని, ఈ ప్రేమాలయాన్ని. శ్రవంతి బాయ్. బాయ్ అక్క. మిస్ యూ. మిస్ యూ అక్క. 2 days హైదరాబాద్ వచ్చేస్తాను. ఇప్పుడే రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చాము హైదరాబాద్ వెళ్ళటానికి.